స్వర అయితే అలా ఆటోలో కూర్చొని బాబీ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. ఇక ఎంతకీ బాబీ రాకపోవటంతో, ఏంటి బాబీ ఇంకా రాలేదు అంటే, నేను రాకముందే బాబీ వచ్చి లోపలికి వెళ్ళిపోయాడా? ఏదేమైనా సరే నేను బాబీకి కనిపించను, వచ్చినా సరే ఇలానే దూరం నుండి చూసి వెళ్ళిపోతానని చెప్పి తనైతే అనుకుంటుంది. ఇంతలో అక్కడికి సారంగి వస్తుంది. సారంగి రావడం చూసి, ఏంటి సారంగి బాగున్నావా? ఏంటి అంత డల్గా ఉన్నావు? ఏంటి ఇలా అయిపోయావు అని చెప్పి స్వర ఆవిడ్ని అడుగుతూ ఉంటుంది. అది విని సారంగి ఇలా అంటూ ఉంటుంది, అవునమ్మా, నా కూతురికి ఒంట్లో బాగోలేదు, నాకు కొంచెం ఇబ్బందిగా ఉందమ్మా అని చెప్పి అంటూ ఉంటుంది. అది విని స్వర అయితే ఇలా అంటూ ఉంటుంది, వాళ్ళు ఎంత తప్పు చేసినా, ఏ తప్పు చేసినా భరించగలం కానీ వాళ్ళకి కానీ అనారోగ్యం వస్తే మనం తట్టుకోలేం సారంగి, ఏం చేస్తాం, తగ్గిపోతుందిలే, అంతా ఆ భగవంతుడి దయ అని చెప్పి స్వర అయితే సారంగితో అలా మాట్లాడుతూ ఉంటుంది. ఇంతలో అక్కడికి బాబీ వచ్చి అమ్మాయి మేడం అంటూ స్వరని గట్టిగా హక్ చేసుకుంటాడు. అది చూసి స్వర కూడా బాబీ అంటూ బాబీని దగ్గరకు తీసుకొని బాబీకి ముద్దు పెడుతూ ఉంటుంది. ఇక అక్కడ ఉన్న బాబీ అయితే స్వరతో ఇలా అంటూ ఉంటాడు, అమ్మాయి మేడం, ఇకపై నేను మిమ్మల్ని కలవడం కుదరదు, ఎందుకంటే మా ఇంట్లో వాళ్ళు నిన్ను కలవద్దని నాకు వార్నింగ్ ఇచ్చారు, ఇంకెప్పుడు నేను నిన్ను కలవను అమ్మాయి మేడం అని చెప్పి బాబీ ఏడ్చుకుంటూ స్వరతో అంటూ ఉంటాడు. అది విని స్వర అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. బాబీ అలా అనకు బాబీ, నువ్వు నన్ను చూడకుండా నేను నిన్ను చూడకుండా ఉండలేను బాబీ, అలాగే నువ్వు కూడా ఉండలేవు, ఏం చేస్తాం బాబీ, మనం ఇలా ఎవరికి తెలియకుండా కలుద్దాంలే, అలా మాత్రం మనకు అని చెప్పి స్వర అయితే బాబీతో అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడే ఉన్న సారంగి అయితే తన మనసులో ఇలా అనుకుంటూ ఉంటుంది, ఏంటి ఆ రోజు డబ్బుకి ఆశపడి వీళ్ళిద్దరిని వేరు చేశాను, తల్లి బిడ్డల్ని వేరు చేయడం నాకు పాపం చుట్టుకుంది, అందుకేనేమో ఇప్పుడు నా కూతురికి ఇలా జరిగింది, ఏదేమైనా సరే ఆ రోజు నేను డబ్బుకి ఆశపడి వీళ్ళిద్దరిని వేరు చేశాను, ఇప్పుడు నేను చెప్పేస్తాను, నిజం చెప్పేస్తానని చెప్పి సారంగి తన మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్.